వెల్కమ్ టు పురా లోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. కామారెడ్డి జిల్లాలో అదృశ్యమైన బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం లభ్యమైంది. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఆయన మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు వెలికితీశాయి. బుధవారం రాత్రి అదే చెరువు నుంచి కానిస్టేబుల్ శృతి, సహకార సంఘం ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలను బయటకు తీశారు. ఎస్ఐ సాయి కుమార్ తో పాటు బీబీపేట ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి, బీబీపేట సహకార సంఘంలో ఆపరేటర్ గా పనిచేస్తున్న నిఖిల్ అనే యువకుడు ఒకేసారి అదృశ్యమైన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు ఒడ్డున వారి వస్తువులు కనిపించడంతో పోలీసులు చెరువులో బుధవారం రాత్రి గాలింపు చేపట్టారు. అర్ధరాత్రి సమయానికి శృతి, నిఖిల్ మృతదేహాలు చెరువులో లభ్యమయ్యాయి. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో పోలీసులు ఎస్ఐ ఆచూకీ కోసం గాలింపు చేపట్టగా గురువారం ఉదయం ఆయన మృతదేహం లభ్యమైంది. ఎస్ఐ సాయి కుమార్ సెల్ ఫోన్ ను బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులు అధికారులు ఆయన కోసం ఆరా తీయడం ఆరంభించారు. బీబీపేట ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి బుధవారం ఉదయం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్నట్టు స్టేషన్ లో చెప్పి బయటకు వచ్చారు. మధ్యాహ్నమైన కుమార్తె రాకపోవడంతో గాంధారి మండలం గూర్జాలో ఉంటున్న ఆమె తల్లిదండ్రులు బీబీపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్టేషన్ నుంచి ఎప్పుడో వెళ్లిపోయినట్లుగా వారు తెలపడంతో ఆందోళన చెందిన శృతి తల్లిదండ్రులు వెంటనే అధికారులను సంప్రదించారు. ఆమె ఫోన్ సిగ్నల్ ఆధారంగా సదాశివనగరం మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్లుగా గుర్తించారు. ఎస్పీ ఆధ్వర్యంలోని పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెరువు వద్ద కానిస్టేబుల్ శృతి సెల్ ఫోన్ తో పాటు బీబీపేటకు చెందిన నిఖిల్ సెల్ ఫోన్ కూడా దొరికింది. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ కు చెందిన కారు, చెప్పులు, నిఖిల్ పాదరక్షలు కనిపించాయి. అనుమానంతో చెరువులో గాలించడంతో బుధవారం రాత్రి శృతి, నిఖిల్, గురువారం ఉదయం సాయి కుమార్ మృతదేహాలు లభ్యమయ్యాయి.